కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో జరిగిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ట్రక్కుల డ్రైవర్లు విధుల్లోకి చేరనున్నారు. కొత్త రూల్స్ ను ఇప్పటికీ అమల్లోకి రాలేదని, మరోసారి ప్రతినిధులతో చర్చించాకే ముందుకు వెళ్తామన్నారు అజయ్ భల్లా. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో జరిగిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ట్రక్కుల డ్రైవర్లు విధుల్లోకి చేరనున్నారు. కొత్త రూల్స్ ఇప్పటికీ అమల్లోకి రాలేదని, మరోసారి ప్రతినిధులతో చర్చించాకే ముందుకు వెళ్తామన్నారు అజయ్ భల్లా. सजा तथा जुर्माने के प्रावधान के बारे में वाहन चालकों की चिंता का संज्ञान लिया तथा ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस के प्रतिनिधियों से आज 2 जनवरी 2024 को विस्तृत चर्चा की। सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं। हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा 106(2) को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा। हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने अपने कामों पर वापस लौट आएं। हमारे प्यारे ड्राइवर भाइयों, आप हमारे ड्राइवर नहीं, हमारे सोल्जर हैं। जैसे सोल्जर बॉर्डर पे काम करते हैं, वैसे आप लोग काम करते हैं। आप लोगों की चिंता आपसे ज्यादा हमको है। हम ये चाहते हैं कि आपको कोई भी तकलीफ नहीं होवे। आज जो गवर्नमेंट ने 10 साल की सजा और जुर्माना नया नक्की किया था, वो आज अमित शाह जी ने यहाँ मीटिंग बुला के होम डिपार्टमेंट में ये सब दोनों जो है दोनों माफ कर दिए, अभियान्स में रख दिए हैं। और जब तक ये ऑल इंडिया मोटर ट्रांसपोर्ट से नेक्स्ट मीटिंग नहीं होगी, कोई भी लागू नहीं होंगे। మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదర్, సమ్మె విరమణ అప్డేట్స్. అపర్ణ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తోటి ఈ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ నేతలు చేసినటువంటి చర్చలు సఫలమైనట్టుగానే తెలుస్తోంది. కీలకంగా ఒక కీలక ప్రకటన అయితే ఇటు కేంద్ర హోంశాఖ నుంచి, అలాగే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఎవరైతే ఈ మీటింగ్ లో పాల్గొన్నారో వారు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి చర్చలు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా తీసుకొస్తున్నటువంటి భారత న్యాయ సంహితకు సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి పొందుపరుస్తున్నటువంటి 106(2) సంబంధించి ఇంప్లిమెంటేషన్ సంబంధించి కీలక చర్చలు అయితే నడిచాయి. దానికి సంబంధించి ఈ ట్రక్ డ్రైవర్స్ కావచ్చు, లారీ డ్రైవర్స్ వీరందరూ కూడా తీవ్ర అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే 2 రోజుల నుంచి ఆందోళన బాట పెట్టారు. వాటిపైన ఈ రోజు చర్చలు అనేది కూడా జరిగాయి. దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ సంబంధించి వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఈ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సూచించారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అంటే ప్రస్తుతానికి అమల్లోకి రాలేదు. అమల్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కి సంబంధించిన ప్రతినిధులతోటి చర్చించిన తర్వాత మాత్రమే దీని అమలు పైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటాము. ప్రస్తుతానికి ఈ చట్టాలు, ఈ 3 చట్టాలు కొత్తగా తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, ఐపీసీ యాక్ట్ కావచ్చు, దాంతో పాటు మిగతా క్రిమినల్ సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, సిఆర్పిసి, ఈ 3 చట్టాలకు సంబంధించి ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో వాటిపైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో జరిగిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ట్రక్కుల డ్రైవర్లు విధుల్లోకి చేరనున్నారు. కొత్త రూల్స్ ఇప్పటికీ అమల్లోకి రాలేదని, మరోసారి ప్రతినిధులతో చర్చించాకే ముందుకు వెళ్తామన్నారు అజయ్ భల్లా. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో జరిగిన ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ట్రక్కు డ్రైవర్లు విధుల్లోకి చేరనున్నారు. కొత్త రూల్స్ ఇప్పటికీ అమల్లోకి రాలేదని, మరోసారి ప్రతినిధులతో చర్చించాకే ముందుకు వెళ్తామన్నారు అజయ్ భల్లా. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ట్రక్కు డ్రైవర్ల సమ్మె విరమణ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, సమ్మెకు సంబంధించి ఇప్పుడే చర్చలు అనేది కూడా సఫలమయ్యాయి. 2 వర్గాలు కూడా, కేంద్ర హోంశాఖ అలాగే ఈ ట్రక్ డ్రైవర్స్ కు సంబంధించిన అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతినిధులు ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చారు. చర్చల సందర్భంగా వివాదాస్పదమైనటువంటి 2 అంశాలు, ముఖ్యంగా హిట్ అండ్ రన్ కు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి డ్రైవర్ల విషయంలో సుమారు 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 7 లక్షల వరకు జరిమానా విధింపు తీసుకొచ్చినటువంటి ఈ మార్పుల పైన తీవ్ర అభ్యంతరాలు అనేది కూడా
వ్యక్తమవుతా ఉన్నాయి. దానికి సంబంధించి నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి కూడా సమ్మె జరుగుతా ఉంది. దీనికి సంబంధించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయక కార్యదర్శి అజయ్ భల్లా తోటి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారంతా కూడా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ నిబంధనలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు కేంద్ర ప్రభుత్వం ముందు విజ్ఞప్తిని ఉంచారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన అయితే వచ్చింది. ఇప్పటి వరకు కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు 3 చట్టాలు కూడా భారత న్యాయ సంహిత కావచ్చు, అలాగే దాంతో పాటు తీసుకొచ్చినటువంటి 2 చట్టాలు కూడా అమల్లోకి రాలేదు. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా భారత న్యాయ సంహిత ఉన్నటువంటి సెక్షన్ 106/2 సంబంధించి తీవ్ర అభ్యంతరం అనేది కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే ఈ చట్టం అనేది కూడా అమల్లోకి రాలేదు. దీన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి సమయంలో మరొకసారి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం నుంచి వారికి స్పష్టమైనటువంటి హామీ వచ్చింది. దీంతో సమ్మె విరమింపజేసి విధుల్లోకి హాజరు కావాల్సిందిగా ఇటు డ్రైవర్లకు అందరు కూడా విజ్ఞప్తి చేశారు. నెక్స్ట్ టైం మీటింగ్ జరిగేంత వరకు కూడా దీని ఇంప్లిమెంటేషన్ ఉండదంటూ కూడా భారత ప్రభుత్వం నుంచి హామీ వచ్చిందంటూ ఇప్పటికే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతినిధులు చెప్పారు. మరోవైపు అజయ్ భల్లా కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దీనికి సంబంధించి 106/2 అనేది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఒకవేళ అమలు చేసేటువంటి సమయంలో దానికి సంబంధించి ప్రతినిధులతో డ్రైవర్స్ అసోసియేషన్స్ వారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం అనేది కూడా తీసుకుంటామనేటువంటి హామీ ఇచ్చి ఎవరైతే సమ్మెలో ఉన్నారో వారందరూ కూడా సమ్మె విరమింపజేసి ఆందోళనలు విరమింపజేసి వారికి సంబంధించినటువంటి విధుల్లో చేరాల్సిందిగా పిలుపుని అనేది కూడా ఇచ్చారు. 2 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి డ్రైవర్ల నుంచి కావచ్చు, అంటే ముఖ్యంగా ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బస్సులకు సంబంధించిన హెవీ వెహికల్స్ కు సంబంధించిన డ్రైవర్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి ఒకవేళ ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ అంతా కూడా బాధ్యత అంతా కూడా ట్రక్ డ్రైవర్లకు సంబంధించిన ఏకపక్షంగా వారిపైన పడేలాగా ఈ నిర్ణయం అనేది ఉంది. బాధితులకు సంబంధించి బాధితుల తప్పు సంబంధించి ఇందులో ఎక్కడ కూడా చర్చ లేదు. కేవలం పూర్తి స్థాయిలో ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఆ డ్రైవ్ చేసినటువంటి పర్సన్స్ పైనే దీనికి సంబంధించినటువంటి భారం అంతా కూడా పడేలాగా చట్టం అనేది రూపకల్పన చేశారు. ఏకపక్షంగా దీనికి సంబంధించిన రూపకల్పన అంతా జరిగింది. ఎందుకంటే డ్రైవర్లందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు, భయాందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో పనిష్మెంట్ అనేది కూడా ఇవ్వడం కావచ్చు, లేకపోతే జరిమానా కూడా ఆల్మోస్ట్ 7 లక్షలకు పెంచారు. గతంలో కేవలం 2 ఏళ్ల పాటు జైలు శిక్ష మాత్రమే, గరిష్టంగా అది కూడా 2 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష అనేది కూడా అమల్లో ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో గరిష్టంగా 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. యాక్సిడెంట్ చేసి వారికి సంబంధించినటువంటి బాధితులను హాస్పిటల్ కు కనుక తీసుకెళ్ళినట్లయితే వారికి కొంత శిక్ష తగ్గుతుంది. లేదు యాక్సిడెంట్ చేసి వారికి సంబంధించిన బాధితులకు అండగా నిలవకుండా బాధితులను వదిలేసి వెళ్ళేటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని కూడా ఈ చట్టం అనేది కూడా తీసుకొచ్చారు. దీనిపైనే అభ్యంతరాలు అనేది కూడా వ్యక్తమవుతా ఉంది. గతంలో ఉన్నటువంటి శిక్ష విషయంలో దాన్ని తీసుకోవాలి, అమలు తీసుకురావాలంటూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం సుమారు 7:30 టైంలో ఈ సమావేశం ప్రారంభమైంది. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం 2 వర్గాలు కూడా, ఇటు కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి వర్గాలు, అలాగే ఇటు డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు కూడా సమ్మె విరమించుకున్నట్లు వాళ్ళు స్పష్టంగా ప్రకటన చేశారు. అపర్ణ, థ్యాంక్ యూ మదార్.